మెగాస్టార్ చిరంజీవికి పెద్ద మనిషి అనే పేరున్నది. అయితే ఆయన తనకింత మంచి పేరు ఎందుకు ఉంది, దీనిని కొంచెమైనా పలచన పరకపోతే దిష్టి తగులుతుంది అనుకుంటాడేమో. అప్పుడప్పుడు కొన్ని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ జనాల్లో తనకున్న గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. దగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, దగా ఫ్యామిలీ అని విమర్శలు తాజాగా వెల్లువెత్తుతున్నాయి. మెగా ఫ్యామిలీకి విలువలు, నీతి, నిజాయితీ ఏం లేనట్లుంది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండానే బీజేపీ నాయకులను, జనసేన నాయకులను, టీడీపీ నాయకులను ఏ విధంగా ఎండార్స్ చేస్తున్నాడు అనే ప్రశ్న తలెత్తుతుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడంటే లేదు అని చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. కాంగ్రెస్కు ప్రజారాజ్యం పార్టీని ఢిల్లీలో బేరం పెట్టి అమ్ముకున్నాడన్న విమర్శలు అప్పుడు వెల్లువెత్తాయి. అందులో నిజం లేకపోవచ్చు. అధికారం కోసము ఆయన కేంద్రంలో మంత్రి పదవి కోసము ప్రయత్నం చేశాడు. ప్రయత్నం సఫలమైంది. నిజానికి ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడే, 2009 ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడే చిరంజీవి రాజశేఖర రెడ్డి గారితో ఒక హాట్ లైన్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన ఉండవల్లి వారు కూడా ఢిల్లీలో సోనియా వద్ద చిరంజీవిని కాంగ్రెస్లో చేర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించాడని ఆయన పుస్తకంలో రాశారు. ఏది ఏమైనా అది ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది. మరి చిరంజీవి వెర్షన్ ఏమిటో మనకు క్రమంగా తెలుస్తుంది. ఈ ప్రశ్న ఏపీలో ఎవరిని అడిగినా చిరంజీవి అని టక్కున సమాధానం చెబుతారు. జనసేన పార్టీ పవన్ పార్టీ పెట్టి 10 ఏళ్లుగా పైన అవుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేశారంటే లేదు. 2014లో పోటీ చేయకుండా 2019లో కమ్యూనిస్టులతో కూటమి కట్టారు. 2024 చంద్రబాబుతో కలిసి పవన్ ఎవరి ప్రయోజనాల కోసం ప్యాకేజీ తీసుకుంటున్నాడు అని ఏపీలో నెక్కర్లు వేసుకోవడం చేత కానీ పిల్లగాడిని అడిగినా పవన్ అని తడుముకోకుండా చెప్పేస్తారు. ఇప్పుడు చిరంజీవి రమేష్ను, సీఎం రమేష్ను, ఇంకో పంచకర్ల రమేష్ను సమర్థించటం ఏమిటి, దాని వెనక ఏదైనా ప్యాకేజీ ఉన్నదా అన్న విమర్శలు కూడా తలెత్తున్నాయి. రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు సర్వసాధారణం. నో వన్ ఈజ్ అబౌవ్ క్రిటిసిజం. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేయటానికి అన్నీ రెడీ చేసుకుని చంద్రబాబు ఎడమకాలితో తంతే హైదరాబాదు డొంక రోడ్లో పడ్డది ఎవరు? నాగబాబు అని అనకాపల్లిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఒక తమ్ముడు చంద్రబాబుకు ప్యాకేజీ అమ్ముడుపోయి కాపుల రాజకీయ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెడతాడు. మరో తమ్ముడు చంద్రబాబు తంతే దిక్కు లేక మూలన కూర్చొని ఉంటాడు. అయినా చిరంజీవికి లేశమైన అభిమానం అనిపించలేదు. అనకాపల్లిలో సీఎం రమేష్ను భుజాన వేసుకొని మోస్తున్నాడు. సీఎం రమేష్ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. అంటే ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు. కొన్ని నెలల క్రితం విలేకరులు చిరంజీవిని ఒక ప్రశ్న అడిగారు, ఆంధ్ర ఎన్నికల్లో మీరు ఎటువైపు అని. దానికి చిరంజీవి చెప్పిన సమాధానం న్యూట్రల్ స్టాండ్. గత 5 ఏళ్లలో సీఎం జగన్తో చిరంజీవి సఖ్యతగానే ఉన్నారు. జగన్ కూడా చిరంజీవితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారు. దాన్ని అయినా వివాదాస్పదం చేయడానికి చిరంజీవి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎదురెళ్ళలేదు, ఆయన స్వాగతం చెప్పలేదనే విమర్శ, అలాగే నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేయలేదని కూడా పవన్ కళ్యాణ్ రకరకాల విమర్శలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి, చిరంజీవి ఒక నటుడు. ఎవరి రోల్స్ వాళ్ళకి ఉంటాయి. దే ఆర్ నాట్ ఇండివిజువల్స్. అక్కడ ఆ విషయం పవన్ కళ్యాణ్కి ఎప్పటికీ తెలియకపోవచ్చు. జగన్ ఇంటికి వెళ్ళి చిరంజీవి లంచ్ చేశారు. సినీ ఇండస్ట్రీ గొడవలో మధ్యవర్తిగా ఉండి సమస్యలు పరిష్కరించారు. దీనికి వైసీపీలో ఉన్న కాపు నేతలు పేర్ని నాని, కన్నబాబు వంటి వారు బాగానే సహకరించారు. ఎన్నికలు దగ్గర పడగానే ఈ చిరంజీవి ముసుగు తీశాడు. తాను కాంగ్రెస్లో ఉన్న సంగతి కూడా మరిచిపోయి బీజేపీ జనసేన కలవటం లోక కళ్యాణం అన్నట్టు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్లో ఉండి బీజేపీ జనసేనను పొగడడం నైతికత అవుతుందా? చిరంజీవి గారు కాపులను రాజకీయంగా వాడుకొని చిరంజీవి ప్రజారాజ్యం పెట్టాడు. చిరంజీవిని నమ్ముకొని కాపులు రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఎంతోమంది నష్టపోయారు. చిరంజీవి దుకాణం మూసేసిపోగానే తగుదనమ్మా అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తన అన్నకు చేతగానితనం వల్లనే, అతి మెతకతనం వల్లనే, అమాయకత్వం వల్లనే రాజకీయం సాధించలేకపోయాడని తాను విజయం సాధిస్తానంటూ రంగంలోకి దిగాడు. 2014లో పోటీ చేయడానికి సాహసించలేదు. 2019లో పోటీ చేసి ఓటర్ల చేతిలో పరాభవానికి పాలయ్యాడు. 2024లో అటువంటి పరాభవం అయిపోయి దూసుకుని వెళ్తున్నాడు.
జనసేన పెట్టి మిగిలిన 4 కాపులను కూడా దివాళా తీసేలా చేశాడు. మెగా ఫ్యామిలీకి డబ్బులు ముఖ్యం, ప్రజలు రాష్ట్రం కాదు. ఇప్పుడు చిరంజీవి కూడా బీజేపీకి వత్తాసు పలకడం వెనుక ఆర్థికపరమైన ప్రయోజనాలు ఆశించి ఉండవచ్చు. కేంద్ర ఏజెన్సీల నుంచి వేధింపులు లేకుండా చూసుకోవచ్చు. ఈ మెగా ఫ్యామిలీకి కాపుల్లో నాయకులు కావాలని ఉంటుంది. కాపులను మీరు వాడుకుంటే నాయకులు కాలేరు. కాపులకు మీరు ఏమైనా చేస్తే నాయకులు అవుతారని కాపు పొద్దులు చెప్తున్నారు. ఈ చిన్న లాజిక్ మెగా ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోతూ ఉంటుంది. కాపుల కోసం మెగా ఫ్యామిలీ ఏ ఉద్యమం చేసింది? కాపుల కోసం ముద్రగడ ఉద్యమం చేస్తుంటే ఈ మెగా ఫ్యామిలీ ఏం చేసింది? ఎక్కడుంది అంటే చిరంజీవి దాసరి నారాయణరావు గారితో కలిసి ముద్రగడను పలకరించడానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకున్న విషయం కొందరికైనా గుర్తుండే ఉంటుంది. కాపు యువత మీద చంద్రబాబు కేసులు పెట్టి వేధించినప్పుడు ముద్రగడ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి కొడుతున్నప్పుడు ఈ మెగా ఫ్యామిలీ ఎక్కడుంది? ఈ మెగాస్టార్ ఇప్పుడు ముసుగు తీస్తున్నాడు. కాపులు వాస్తవాలు ఆలోచించాలి, నిజాలు తెలుసుకోవాలి. మెగా ఫ్యామిలీని నమ్ముకుని రాజకీయాలు చేస్తే కుక్క తోక పట్టుకొని గోదావరి వీధినట్లు అవుతుందని కూడా కాపు ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమైనా మంచివాళ్ళా? వారు ఏమైనా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవారా? వారికి మద్దతు ఇవ్వడం వల్ల కాపుల పేరు ప్రతిష్టలు పెరుగుతాయా? చిరంజీవి పేరు ప్రతిష్టలు పెరుగుతాయా? గౌరవం పెరుగుతుందా అంటే అలాంటిది ఏమీ లేదు. సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ సబ్ కాంట్రాక్టుతో 450 కోట్లు స్వాహా చేసిన బాబు కుడిభుజం సీఎం రమేష్. సినీ నటుడు వేణు, కేంద్ర మంత్రి మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కుమారుడు భాస్కర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కదా. ఉద్దేశపూర్వకంగా సంతకాలు ఫోర్జరీ చేసినట్టు ఫోరెన్సిక్ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. సంతకాలు ఫోర్జరీ చేసి రిత్విక్ స్వాతి అనే బోగస్ కంపెనీ పేరిట సబ్ కాంట్రాక్ట్ ఒప్పందాలు సృష్టించి మరీ ఈ మోసానికి తెగబడ్డారు. ఇటువంటి వారికి చిరంజీవి ఎండార్స్మెంట్ ఇస్తున్నాడు. ఈ మేరకు అంటే ప్రోడక్ట్స్ ఎండార్స్మెంట్ ఇచ్చినంత సింపుల్గా పొలిటికల్ ఎండార్స్మెంట్ కూడా చేస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ సినీ నటుడు PCL ఇంటర్టెక్ లెన్ హైడ్రో కన్సార్షియం జాయింట్ వెంచర్ అథరైజర్ సిగ్నేచరీ ఉన్న తొట్టింపూడు వేణు, కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కుమారుడు కావూరు భాస్కర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు గత ఏడాది FIR నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేష్ పాల్పడిన ఈ మోసానికి సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలను వేణు, కావూరు భాస్కర్లు హైదరాబాద్ పోలీసులకు మార్చి 23, 2024 అందించారు. వాస్తవాలు ఇలా ఉండగా చిరంజీవి ఎందుకని ప్రత్యేకంగా ఆయన పనిగట్టుకుని వాళ్ళిద్దరిని మధ్య కూర్చుని వాళ్ళని ఎండార్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చినది? ఇది ప్రోడక్ట్ ఎండార్స్మెంట్ అనుకుంటున్నాడు చిరంజీవి. అలాగే ఈ సీఎం రమేష్, ఆ పంచకర్ల రమేష్ నెగ్గటం వల్ల దేశంలో ఏమో గుణాత్మకమైన మార్పులు వస్తాయి, వీళ్ళేదో అనకాపల్లిని బాగు చేసేస్తారు అన్నట్టుగా ఆయన చిరంజీవి మాట్లాడటము చాలా విడ్డూరంగా ఉంది. ఏదైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తమ రాజకీయ ప్రయోజనాల కోసమో ఆర్థిక ప్రయోజనాల కోసమో ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవటానికి చోటామోటా రాజకీయ నాయకులు కానీ మెగా సినిమా నటులు కానీ సిద్ధమే అన్న విషయము ప్రజలకు ఇప్పుడిప్పుడే బోధపడుతుంది. తాము అభిమానించి గౌరవించే హీరోల నిజ జీవితాలు ఎలా వ్యవహరిస్తారు? వారికి ఏమైనా ఆర్థికమైన నిబద్ధత ఉంటుందా? ఇంటిగ్రిటీ ఉంటుందా? అసలు ఆర్థిక విషయాల్లో నిజాయితీ ఉంటుందా అంటే నిజాయితీ శూన్యము అనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇలాగ ముసుగులు తొలగిపోవడం అనేది మనం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఏదవుతుందో చూద్దాం.